దశమి. సో మనకు తిథులలో దశమి అనేది అందరికి ఇంపార్టెంట్. అంటే ఏ మంచి పని చేయాలన్నా పంచమి, ఏకాదశి, దశమి ఇలాంటివి చూసి పెడతారు. సో అలాంటి మంచి టైటిల్ పెట్టినందుకు ముందు దశమి టీంకి కంగ్రాట్స్. ఇప్పుడే టీజర్ చూస్తే కానీ, సాంగ్స్ వింటే కానీ, అంటే ఒక చిన్న సినిమాలో బ్యూటిఫుల్ సౌండింగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కంగ్రాట్స్ వంశీ. అంటే ముందు సాంగ్స్ వినగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో డెఫినెట్ నువ్వు ప్రూవ్ అవుతే పెద్ద సినిమా అవకాశం వస్తుంది. సో టాలెంట్ ఉంటే డెఫినెట్గా పెద్ద సినిమాలకు వెళ్ళి ఒక పెద్ద డైరెక్టర్ కావచ్చు. అంటే ఒక చిన్న సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్కి కానీ ఆ సక్సెస్ వాళ్ళు చూపించుకోగలిగితే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు వస్తాయి. అందరూ చిన్న దగ్గర నుంచే పెద్దగా అవుతారు, ఇంక్లూడింగ్ నేను కానీ, బుజ్జి కానీ, ఎవరైనా. దశమి అనే సినిమాకు ఓల్ న్యూ టీమ్ టెక్నీషియన్స్గా, డైరెక్టర్ కానీ, ఫస్ట్ టైం తీస్తున్న ప్రొడ్యూసర్ జయరామ్ రెడ్డి అండ్ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, వీళ్ళందరూ న్యూ టెక్నీషియన్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దశమి ద డే ఆఫ్ ఇట్ టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. ప్రోమోస్ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. గారికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది ప్రోమోస్ చూస్తుంటే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హీరోగానే ఆయనకు అందరికీ పరిస్థితులు కాబట్టి ఈ సినిమాలో యాక్షన్ హీరోగా చాలా బాగా అనిపిస్తున్నాడు. తన అంబియన్స్ చాలా బాగుందండి. సాంగ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఒక కొత్త టీమ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కూడా ఒక న్యూ టీమ్ చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ కావాలి. దశమి లాగానే మనం విజయానికి చిహ్నంగా భావిస్తాం అనేది. అలాంటి దశమి టైటిల్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, ద డే. ఈ సినిమా వాళ్ళకి విజయవంతం కావాలని, సినిమా సూపర్ హిట్ కావాలని, ఆడియో సక్సెస్ అవ్వాలని ఈ ప్రొడ్యూసర్కి, అలాగే ఈ టీం మొత్తానికి కూడా, ఎంటైర్ టీం మొత్తానికి కూడా ఈ సక్సెస్ అందాలని కోరుకుంటున్నాను. పూజ స్టేజ్ దగ్గర నుంచి ఈ రోజు దాకా అప్పుడప్పుడు షూటింగ్ నాకు టెక్నికాలిటీస్ అంతగా తెలియనా, నేను చాలాసార్లు షూటింగ్ ఉన్నప్పుడు అందరూ టెక్నీషియన్, యాక్టర్స్ అందరూ ఫుల్లెస్ట్ ప్యాషన్ చేశారు. నేను 100% ఈ సినిమా పాటలతో పాటు సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసిన అతిథులకు అందరికీ దశమి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇది ఫస్ట్ డే నేను అసలు ఈ సినిమా ఫస్ట్ రీజన్ మ్యూజిక్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆ తర్వాత చెప్పారు మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే కెమెరామెన్ అనిత్ మంచి వర్క్ చేశారని. అంత కొత్త టీము, ఒక కొత్త కాన్సెప్ట్. ఖచ్చితంగా సినిమా బాగుండటానికి ఛాన్స్ ఉంది. అలాగే పబ్లిసిటీ బాగా చేస్తారనే ఆశ కూడా ఉంది. ఎందుకంటే సినిమా తీయడం కన్నా కూడా ఇవాళ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. మనం 10 కోట్లు పెట్టి సినిమా తీసి 1 కోటి రూపాయలు పబ్లిసిటీ చేస్తే ఉపయోగం లేదు. 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసి 10 కోట్లు చేస్తే 20 కోట్లు సంపాదించవచ్చు. అది ఇవాళ నాకు తెలిసి అలాగే జరుగుతుంది. పబ్లిసిటీ వెరీ ఇంపార్టెంట్. సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఫస్ట్ మూవీ దశమి హీరో శివాజీ గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారు చిన్నా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ప్రొడ్యూసర్ గారు చిరు గారు, అలాగే జయరామ్ రెడ్డి గారు, ముఖ్యంగా నాకు మంచి లిరిక్ ఇచ్చినటువంటి కిట్టుకి, మన ఇక్కడే ఉన్నారు వీరందరికీ, కైలాష్ చాలా చక్కని లిరిక్ ఇచ్చారు వీరిద్దరు. అలాగే నా కీబోర్డ్ ప్లేయర్స్ ప్రకాష్ అండ్ రాము గారు, అందరూ వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా జేబులో 2 lakhs ఇచ్చిన అతనే. మూవీని వేరే టైటిల్తో షార్ట్ ఫిలిం తీద్దామని స్టార్ట్ చేశాను సార్. సో నా దగ్గర అప్పుడు కేవలం 25,000 ఉన్నాయి. సో 5D తీసుకొని బయలుదేరాను అనితనే కెమెరామెన్ దగ్గరికి. సో బుజ్జి గారు సెట్ ప్రాపర్టీ దాచుకుంటాడు ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ ఎంచుకున్నాను. అది సార్ పాలాడు ప్రభాకర్ అని సారు దాన్ని నాకు చూపించాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూసిన తర్వాత నాకు బట్ ఈ కాన్సెప్ట్ని సినిమా చేయాలనిపించింది. ఏమంటే నేను ఏం చేశానంటే నేను 5Dతోనే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో స్టార్ట్ చేశాను, సాంగ్స్ అన్ని రికార్డ్ చేశాను. ముందు ఎలా చేసామంటే సాంగ్స్ లిరిక్ రాసి ట్యూన్ కట్టాను. యాక్చువల్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఏం ట్యూన్ ఇచ్చి లిరిక్ రాస్తాం. సో నేను అలా కాకుండా సిచ్యువేషన్ అన్ని ముందు లిరిక్ రైటర్ పిలిపించి నేను రాయించుకొని, తర్వాత వంశీ నాకు ఒక 4 years బ్యాక్ హైదరాబాద్ వచ్చి కలిశాడు. ఒక ఫ్రెండ్ నాని, నేను రూమ్మేట్స్. అతను పూరి అన్నది ఒక కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. నేను హైదరాబాద్లో వాళ్ళందరికీ ఆగిపోయిన సినిమాలన్నీ కస్టినేటర్ చేసిన టైం అది. సో పరిచయం అయ్యాడు. సో ముగ్గురం కొలాబరేట్ అయ్యి ఇంకా కంప్లీట్ రెడ్ ఎపిక్తో వెళ్ళిపోయాం. ఫస్ట్ కొత్త కుర్రోడ్ని తీసుకున్నాము సబ్జెక్ట్ హీరోగా. ఆర్టిస్టులతోనే కొత్త కాన్సెప్ట్ తీసాం. యాక్చువల్లీ రెగ్యులర్ ప్రొడక్షన్ బుజ్జి గారికి, వాసు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్, మీడియా పార్ట్నర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమా, ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ కారణమైనటువంటి వంశీకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా దశమి, ద డే ఆఫ్ విక్టరీ, దీనికి చిన్న 50% అయితే మిగతా 50% వంశీ అండి. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను ఆ పాటలు వినేటప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఈ సినిమా ఇట్లా చేస్తాను అని కూడా అనుకోలేదు. నేను రికార్డింగ్ థియేటర్లో కూర్చున్నప్పుడు చిన్న రండి అట్ ద లాస్ట్ కంప్లీట్ చేసాము. అతి త్వరలో సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్